గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ కు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ విడత ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇక 5వ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి బరిలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలో నిలుస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేధి నుంచి బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరుణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా అనేక కీలక నియోజకవర్గాల్లో అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. 5వ విడత అభ్యర్థుల్లో 33% మంది కోటీశ్వర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక 5వ విడత ఎన్నికల సమరానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చూస్తున్నాం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ 4 విడతల ఎన్నికలను సంపూర్ణంగా నిర్వహించింది. ఇక 5వ విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. 5వ విడతలో ఏం జరగబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? శిరీష్, అన్మ్యూట్ చేయండి. శిరీష్, అగ్రనేతలందరూ కూడా పోలింగ్ ప్రచారంలో చాలా ఉచితంగా కూడా పాల్గొన్నారు. మొత్తం 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 49 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ సమయాన్ని పెంచారు. దానికి సంబంధించి డీటెయిల్ నోట్ అనేది కూడా సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషనర్లతో కూడా సంప్రదించి అవసరాన్ని బట్టి పోలింగ్ సమయం మార్పులు చేర్పుల్లో నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా ఈసారి 5వ విడతలో 14 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక అనేది కూడా జరగనుంది. రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేధి నుంచి స్మృతి ఇరానీతో పాటుగా లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ బరిలో కూడా ఉన్నారు. అయితే కేసరిగంజ్ నియోజకవర్గం అంటే ఇక్కడ నుంచి మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ కుమారుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బ్రిజ్భూషణ్ కి ఈసారి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన కుమారుడు ఇక్కడ కేసరిగంజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే గతంలో 2019లో ఈ 14 లోక్సభ నియోజకవర్గాలలో కూడా 13 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం, అది రాయబరేలీలో అప్పుడు సోనియా గాంధీ విజయం సాధించడం జరిగింది. అయితే ఈసారి కూడా మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 14లో కూడా విజయం సాధిస్తాం, రాహుల్ గాంధీ మరోసారి రాయబరేలీలో ఓడిపోవడం అనేది ఖాయమని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అనేక బహిరంగ సభల వేదికగా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. రాయబరేలీ లోక్సభ నియోజకవర్గాన్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్వశక్తులు ఒడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం అనేది కూడా నిర్వహించింది. అయితే రాహుల్ గాంధీ గెలుస్తారా లేదా అనేది కూడా చూడాలి. అమేధి, రాయబరేలీ అనేటివి కూడా గత కొద్ది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. కానీ గత ఎన్నికల్లో అమేధి లోక్సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ దాదాపు 55,000 ఓట్ల మెజార్టీ తోటి పరాజయం పాల్గొవడం జరిగింది. వంశీ, చెప్పండి. శిరీష్, మీరు చెప్పినట్టు రాయబరేలీని ఇటు కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో బీజేపీ కూడా ఖచ్చితంగా అక్కడ రాహుల్ ను నిలువరించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న సభలో చూసాం, సోనియా గాంధీ ఒక ఇంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక నేను రాహుల్ ను మీకు అప్పచెప్తున్నాను, రాయబరేలీ గురించి ఇందిరా అదేవిధంగా సోనియా ఏ విధంగా అయితే ఆ ప్రజలపై ప్రేమ చూపించారో మీ బాధ్యతలను అదేవిధంగా రాహుల్ ను మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి రాయబరేలీ ప్రజలను ఉద్దేశించి నిండు సభలో సోనియా భావోద్వేగానికి గురై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా పరిగణించాల్సి ఉంటుంది? రాయబరేలీ ఓటర్లు మరోసారి కాంగ్రెస్ అధిష్టానం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? అయితే దీనికి ఇక్కడ ప్రతిగా బీజేపీ కూడా ఒక ప్రచారం చేస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో అమేధి నుంచి పరాజయం పాల్గొనగానే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. తిరిగి అమేధి వైపు చూడలేదు, అమేధిని కూడా పట్టించుకోలేదు. ఆయన వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.
ఒకవేళ రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలనుకున్నప్పుడు, ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించాలనుకున్నప్పుడు, ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఎందుకు పోటీ చేశారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా అక్కడ స్థానిక బీజేపీ నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ విజయం సాధించినప్పటికీ కూడా ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఆయన మళ్ళీ వాయనాడ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తారు. మళ్ళీ ఒకసారి ఎన్నిక అనేది కూడా జరగాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రజలు ఇప్పుడు ఆలోచించి తెలివిగా ఓటేయాలి. ఎందుకు అనవసరంగా మీ ఓటును వేస్ట్ చేసుకుంటారు, అదేవిధంగా ఖర్చు అనేది కూడా వృధా అవుతోంది. ఒకవేళ రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ గాని, రాబర్ట్ వాద్రా గాని వీళ్ళు ఎవరు పోటీ చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఎవరిని కూడా కాదని మళ్ళీ రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడం అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తుంది. సో దీన్ని ప్రజలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారనేది కూడా చూడాలి. అయితే రాయబరేలీ, అమేథీలో రెండిట్లలో కూడా అభివృద్ధి అనేది కూడా చేశాం. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అనేక ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలంటే కూడా కల్పించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. రాయబరేలీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక మొత్తాన్ని కూడా ప్రియాంక గాంధీ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఘంటాపదంగా కూడా చెప్తోంది. అయితే అమేథీని కూడా తిరిగి గెలుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా మరి అమేథీలో రెండోసారి స్మృతి ఇరానీని ఓడిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ రామ్ మందిర్ ఇష్యూ అనేది కూడా కొంత ఉత్తరప్రదేశ్ లో ఉధృతంగా ప్రభావం కనపడుతున్న నేపథ్యంలో మరి ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల పైననే కూడా అందరి దృష్టి అనేది కూడా ఉంది. రెండింటితో పాటుగా కేసరిగంజ్ ఇక్కడ నుంచి బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ఏదైతే పోటీ చేశారో గతంలో ఆయనపై అనేక ఆరోపణలు ఇంటికి వచ్చాయి. రెజ్లింగ్ మహిళా రెజ్లర్లు కూడా ఆయన పైన పెద్ద ఎత్తున కూడా లైంగిక ఆరోపణలు ఇంటికి కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధిష్టానం ఆయనకు కాదని చెప్పి ఆయన కుమారుడుకు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో రెజ్లర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ 3 లోక్సభ నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. అయితే మరోసారి లక్నో నుంచి ఇక్కడ రాజ్నాథ్ సింగ్ విజయం సాధించడం అయితే ఖాయంగా కనపడుతోంది. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13. మహారాష్ట్రలో కూడా చూసినట్లయితే ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో 26/11 దాడుల్లో ఉగ్రవాదులు, పట్టుబడిన ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ కు బీజేపీ అధిష్టానం ఈసారి టికెట్ ఇచ్చింది. అక్కడ నుంచి గోపీనాథ్ ముండే కూతురు కు టికెట్ ఇవ్వకుండా ఉజ్వల్ నికమ్ కు టికెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరొక వైపు ముంబై నుంచే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పోటీ చేస్తున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ శర్మ కూడా ఇదే ఫేజ్ లో తమ యొక్క అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. ఇటు లాలూ కూతురు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపథ్యంలో ఈ లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి అనేది కూడా ఉంది. సో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది కూడా చూడాలి. ఈ 5వ ఫేజ్ అనేది కూడా బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకం. తిరిగి పూర్తి మెజార్టీతో విజయం సాధించాలంటే ఈ 5వ ఫేజ్ లో అత్యధిక లోక్సభ నియోజకవర్గాలను కూడా బీజేపీ గెలవాల్సి ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ శిరీష్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ వలలో చిక్కుకున్నారు. మాయమాటలు విని లక్షలు అకౌంట్లో జమ చేశారు. తీరా డబ్బులు వేశాక ఫోన్లో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ ఎమ్మెల్యే సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఎమ్మెల్యేకు తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్ కాల్ చేశారు సైబర్ నేరగాడు. ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని, ఆ పథకంలో 100 మందికి లక్షల్లో రుణాలు ఇవ్వబోతున్నారని నమ్మబలికాడు. మీ కోటా కింద 100 మందికి రుణాలు అందేలా చూస్తానని నమ్మించాడు. అందుకోసం ఒక్కో వ్యక్తికి 3,600 రూపాయలు కమిషన్ కావాలని కోరాడు. అది విన్న ఎమ్మెల్యే వెనక ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాడి ఖాతాలో 3,60,000 జమ చేశాడు. ఆ తర్వాత ఫోన్లో రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయాన్ని గ్రహించారు సదరు ఎమ్మెల్యే. వెంటనే తన పిఏ ద్వారా సిసిఎస్ లో ఫిర్యాదు చేయించారు. ఇక ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2008లో ఎన్టీపీఎస్ రామగుండంలో ఏఈగా పనిచేసిన బాలాజీ ఈ నేరానికి పాల్పడ్డట్టు గుర్తించారు. గతంలోనూ బాలాజీపై పలు కేసులు ఉన్నాయి. 2009లో ఓ ఎమ్మెల్యే పిఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు బాలాజీ. ఆ తర్వాత కూడా అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 37 కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరీందర్ అందిస్తారు. అమరీందర్, చూస్తున్నాం సామాన్యులనే కాదు ఎమ్మెల్యేలను కూడా వదలట్లేదు సైబర్ నేరగాళ్లు. అంటే దేశాలు విదేశాల నుంచి సైబర్ నేరగాళ్లు అనుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా సైబర్ నేరగాళ్లు కొత్త పందాలు తొక్కుతున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సైబర్ నేరగాళ్లు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా
వాళ్ళ నేరం ఊబిలోకి నాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సైబర్ నేరగాడి వాళ్ళకి ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖ ఎమ్మెల్యే ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అంటూ కూడా ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ కాల్ చేసి మాటల్లో పెట్టేసి పూర్తిగా అతన్ని, అంటే ఎమ్మెల్యే అయినటువంటి అతన్ని పూర్తిగా మోసం చేశాడు. ముఖ్యమంత్రికి సంబంధించి ఒక కొత్త రుణ పథకం అయితే వస్తుంది, దీనికి సంబంధించిన ప్రారంభించబోతున్నారనే మాయమాట చెప్పి కూడా ఆ పథకం కింద దాదాపు 100 మందికి లక్షల్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని, ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 మందికి పైగా కూడా రుణాలు అందేలా చూస్తామని కూడా సైబర్ నేరగాడు వైపు మా నమ్మబుల్కే మాటలు చెప్పాడు. ఆ తర్వాత వెనుక ముందు ఆలోచించకుండా ఏదైతే ఒక్కొక్కరికి చొప్పున, ఏదైతే మనిషికి 3600 చొప్పున కమిషన్ ఇస్తే ఈ పని పూర్తిగా త్వరగా పూర్తవుతుంది అని చెప్పడంతో పూర్తిగా నమ్మి వెనుక ముందు ఆలోచించకుండా దాదాపు 3,60,00,000లకు సంబంధించి కూడా ఏదైతే సైబర్ నేరగాడి ఖాతాలో ఎమ్మెల్యే జమ చేశాడు. దీంతో డబ్బు చేశాక కొద్ది రోజుల తర్వాత కాలసాది కూడా ఎమ్మెల్యే ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ కాల్ చేసినా కూడా సైబర్ నేరగాడు స్పందించకపోవడంతో పిఏ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి అలియాస్ దాసరి అనిల్ కుమార్, అంటే 3 రకాల పేర్లతో రూపాలు మారుస్తూ కూడా ఈ నిందితుడు చాలా పలు నేరాల్లో కూడా పాల్గొన్నాడు. ఇతని ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ పోలీసు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నిందితుడి పైన తెలంగాణతో పాటు ఏపీ 2 రాష్ట్రాల్లో దాదాపు 37 కేసులు పైగా ఉన్నాయి. 2008లో కూడా ఎన్డీపీఎస్ రామగుండంలో ఇతను ఏఈగా పనిచేశాడు బాలాజీ. అయితే ఆ సమయంలో కూడా 2009లో అంటే ఎమ్మెల్యే పిఎం నుంచి కూడా లంచం తీసుకుంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ప్రస్తుతానికి అయితే నిందితుడు బాలాజీ సంబంధించి కూడా గతంలో ఉన్న నేరాలతో పాటు ప్రస్తుతం ఇంకేమైనా నేరాలు చేశాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతం డీసీపీ కవిత నేతృత్వంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది. ఇంకెవరి దగ్గర నుంచి అయినా వసూలు చేశారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ప్రస్తుతం అయితే డీసీపీ కవిత చెబుతున్నారు. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్. వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్టు తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన పృథ్వీరాజ్ తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో పల్తీళ్లు కొట్టిన కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే భార్యను కారులోనే కూర్చోబెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పక్కకు వచ్చి నిల్చున్న పృథ్వీరాజును మరో కారు వచ్చి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక కుమారుడి మృతితో ఆయన తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 8 years అయిపోయింది. ఇప్పుడు 8 years ఉన్న తర్వాత మా వారు 2 years కింద బ్యాక్ తర్వాత మా బాబు ఆధారం మీద నేను ఉండగలిగినాం. ఇప్పుడు బాబు వెనక నాకు ఆధారం ఏమీ లేదు. యాక్సిడెంట్ అయింది. 8 years అని మన మ్యారేజ్ అయింది. బాబు 2 years అయింది మ్యారేజ్. నా పేరు మధుర. మా అన్నయ్యకి ఇట్లా యాక్సిడెంట్ అయిందని తెలిసింది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. కార్ ఇట్లా రిటర్న్ అని వెళ్ళారని ఎవరో గుర్తేసి వెళ్ళిపోయారని చెప్పారు.
అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది నాకైతే. మా వదిన బానే ఉంది కానీ తను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయింది. తను కూడా ఏం మాట్లాడుతుంది ఏంది, తను కూడా కాన్షియస్ లో లేదు ఇప్పుడు. అన్నయ్య 8 years అవుతుంది. 2 years బ్యాకే మ్యారేజ్ అయిన అన్నయ్యది. ఇద్దరు అన్నయ్య వదిన ఇద్దరే ఉంది. అన్నయ్య జాబ్ చేస్తారు. అన్నయ్య మీద ఇప్పుడు డాడీ లాస్ అయిపోయాక మొత్తం మేము మా ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్య మీదనే డిపెండ్ అయి ఉన్నాము. నేను అనుకోకుండా మా అన్నయ్యని మేము లాస్ అయిపోయాము. ఇప్పుడు మాకంటే ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ సిస్టమ్ ఎవరు లేరు. ఇప్పుడు రేపు వస్తుంది అని చెప్పారు. అంటే అంత మొత్తం కూడా ఫ్రెండ్స్ నుంచే ఇన్ఫర్మేషన్. న్యూస్ ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తో బెంగళూరు విజయం సాధించింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే 2 సీజన్లలో 700కు పైగా స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్ గా అవతరించాడు. ఓవరాల్ గా రెండో ఆటగాడు కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ 2012లో 733, 2013లో 700 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. ఇక 17వ సీజన్లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్ రేటు 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే. ప్రస్తుత సీజన్లో తన స్ట్రైక్ రేటుపై విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. 2016 ఎడిషన్లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ 152. ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ను విరాట్ 37 సిక్సులతో ముగించాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ అతడే. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్సులు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ టీం, పంజాబ్ టీం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై ఎవరికీ ఆందోళన లేదు. ఇప్పటికే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ప్లే ఆఫ్స్ కు చేరడం, పంజాబ్ కు ప్లే ఆఫ్ కు అవకాశాలు సన్నగిలడంతో ఈ మ్యాచ్ కేవలం నామమాత్రంగానే సాగనుంది. అయితే పాయింట్ల పట్టికలో తేడా వచ్చే అవకాశం మాత్రం ఉంది. దీంతో ఈ మ్యాచ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టోటల్ ఐపీఎల్ 17 సీజన్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు రాకేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ వంశీ. రాకేష్ గారు, చూస్తున్నాం విరాట్ కోహ్లీ అద్భుత నేతృత్వమే బెంగళూరును ప్లే ఆఫ్స్ కు చేర్చిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. 6 మ్యాచ్లు అంటే వరుస మ్యాచ్లతో గెలుపొందడం ద్వారా ప్లే ఆఫ్స్ కు చేర్చిన ఘనత అయితే విరాట్ కే చెందుతుంది. అంటే ఒక్క క్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన మ్యాచ్, అటువంటిది ఒక్కడే ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చాడు అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? సో విరాట్ కోహ్లీ గురించి, తన బ్యాటింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నట్టే ప్రపంచం మొత్తం తెలుసు తన ఎంతటి ఘనమైన బ్యాటర్ అని చెప్పి. ఇందాక మీరు చెప్తున్నారు ఆ రికార్డ్స్ అన్ని, ఆ నెంబర్స్ అన్ని చూస్తుంటే ఏంటి ఇన్ని రికార్డ్స్, ఇన్ని నెంబర్స్, ఎంతగానం 17 సీజన్స్ గా ఈ ఒక్కడే ఇంత బాగా, ఇంత కన్సిస్టెంట్ గా ఆడగలుగుతున్నాడా? ఏంటి విరాట్ కోహ్లీ ఏముంది అంత గొప్పతనం అనిపిస్తుంది తన బ్యాటింగ్ చూస్తుంటే. అండ్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 150+ స్ట్రైక్ రేట్ తోని ఈ సీజన్ మొత్తం రన్ స్కోర్ చేశాడు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? సెకండ్ టైం 700+ రన్ స్కోర్ చేశాడు. సిక్సర్లు కొట్టాడంటే సిక్సర్లు కొట్టాడు. అండ్ ఓవరాల్ గా చూస్తే ఎస్, యాజ్ ఎ టీమ్ ఆర్సీబీ లాస్ట్ 6 మ్యాచెస్ గా కలిసికట్టుగా ఆడింది. అందరూ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీకి దానికి తగ్గట్టు, తన స్టేచర్ కి తగ్గట్టు, ఆర్సీబీకి ఉన్న పేరుకి తగ్గట్టు, తన మీద తనకున్న పేరుకి తగ్గట్టు డెఫినెట్ గా ఆడాడు. ఎస్, 1 మ్యాన్ ఆర్మీగా తన ఫస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీ టీమ్ తోనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఫ్యూ సీజన్స్ తర్వాత ఆర్సీబీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అండ్ ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేశాడు. రీసెంట్ గా కూడా చూసాం ఒక ఇంటర్వ్యూలో తనకు ఏదైనా ఒక హార్ట్ బ్రేక్ ఉందంటే 2016 లో అదే సీజన్ లో ఆర్సీబీ ఫైనల్లో ఓడిపోయింది. అదే సీజన్ లో ఇండియా కూడా వరల్డ్ కప్ T20 లో ఓడిపోయింది. కాబట్టి ఈ సీజన్ ఏమైనా ఆర్సీబీ అనుకున్నాం మనం, అసలు ఒక దశలో 1% ఛాన్స్ ఉండే వాళ్ళకి ప్లే ఆఫ్స్ కి రీచ్ అవ్వడానికి. అండ్ వర్క్ గెలుచుకుంటూ వచ్చారు. సో ఐ థింక్ క్రెడిట్ మాత్రం 100%, మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందే. రైట్ రాకేష్ గారు, సన్ రైజర్స్ జైత్రయాత్రను ఒకసారి చూస్తే నిజంగా హైదరాబాదీలుగా మనందరం కూడా గర్వించాలి. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి మనం చూసుకుంటే రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ దూసుకు వెళ్తుంది సన్ రైజర్స్. ఈసారి
హైదరాబాద్ సన్ రైజర్స్ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తాం. సో ఎలా చూడాలంటారు సన్ రైజర్స్ జైత్ర యాత్రను? అబ్సల్యూట్లీ అందరినీ మెస్మరైజింగ్ కి గురి చేసింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి సన్ రైజర్స్ ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేయగలదా? 240, 250, 260, 70, 80 ఎక్కువ సార్లు 200 స్కోర్ చేసిన టీం ఐపీఎల్ హిస్టరీలోనే కాదు, T20 హిస్టరీలో, వరల్డ్ లో T20 హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్ గా, పవర్ ప్లే లో కూడా హైయెస్ట్ స్కోర్ గా, ఎక్స్ప్లోజివ్ గా మారింది. ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, నాట్ 3-4 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఒక బౌలింగ్ యూనిట్, టోటల్స్ ని డిఫెండ్ చేసుకోగల యూనిట్ గా పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో ఒక క్రాకింగ్ బ్యాటింగ్ తో, క్రాకింగ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆ తర్వాత క్లాసన్ కావచ్చు, లాస్ట్ లో సమ్మద్ కావచ్చు, సో అందరూ కూడా బ్యాటింగ్ చాలా చక్కగా కుదిరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇనిషియల్ గా ఫస్ట్ మ్యాచ్ తోనే కోల్కతాతో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ చేంజ్ చేసినంత పని చేసింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని మ్యాచెస్ ఓడిపోతూ కొన్ని గెలుస్తూ వచ్చినా కూడా ఒక డేంజరస్ టీమ్ గా అయితే ఉంది. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసి పారేయలేం వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూస్తే. రాకేష్ గారు, ఈ రోజు ఖచ్చితంగా మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధిస్తుందని చెప్పగలుగుతాం. కానీ మ్యాచ్ వర్షార్పణమైతే ఎవరికి ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది? సో సన్ రైజర్స్ గెలవాలని ఖచ్చితంగా అభిమానులు కోరుకుంటారు. అదేవిధంగా ఆ మ్యాచ్ ను చూసేందుకు కూడా హైదరాబాద్ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వస్తే ఎటువంటి ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారు? వర్షం పడిందంటే జస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక పాయింట్ వస్తుంది. వాళ్ళు ప్రస్తుతం 3rd పొజిషన్ లో ఉన్నారు అండ్ ఆ పొజిషన్ లో ఎలాంటి మార్పు ఉండదు. అండ్ 2nd పొజిషన్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా 2nd ప్లేస్ లో ఉంటారు. ఓన్లీ ఇఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో వర్షం పడితే, ఒకవేళ వర్షం పడకుండా మ్యాచ్ యథావిధిగా సాగి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి నెక్స్ట్ జరిగే కోల్కతాతో జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కనుక ఓడిపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ కి 2nd పొజిషన్ కి వెళ్లేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగకపోయినా కూడా ప్లే ఆఫ్స్ విషయంలో మాత్రం సన్ రైజర్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు మీ విశ్లేషణను అందించినందుకు. సో ఇది ఇవాల్టి మార్నింగ్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు.